వేదాది కూడా నీలాంటి మనస్తత్వమే తను కూడా నీలాగే ఆలోచిస్తుంది అని. అది నిజమైతే గనక ఖచ్చితంగా వేద మిగతా ఎగ్జామ్స్ కూడా రాస్తుందండి. రాస్తుంది. ఈ కోతిమోహంది రేపటి నుంచి జరిగే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుందా, లేకపోతే ఈరోజు అన్నపూర్ణతయ్య బలవంతంగా తీసుకెళ్ళినందుకు మూతి ముడుచుకొని కూర్చుందా? ఏం జరుగుతుందో ఏంటో. వీడేంటి గానుగెద్దులాగా అటు ఇటు తిరుగుతున్నాడు? అల్లుడు, అన్నయ్య ఏం చేస్తున్నారు ఇక్కడ? నైట్ వాక్ చేస్తున్నాను. మార్నింగ్ వాక్ తెలుసు, ఈవినింగ్ వాక్ తెలుసు, ఈ నైట్ వాక్ ఏంట్రా? ఏ నైట్ వాకింగ్ చేయకూడదని రాజ్యాంగంలో రాసిందా ఏంటి? దీనికి రాజ్యాంగం దాకా ఎందుకులే నాయనా? ఎంతకీ ఆ క్యాట్ వాక్ కి కారణం ఏంటని? అసలు బుద్ధుందా మీకు? ఉంటే నిన్నెందుకు కదిలిస్తాంరా? ఏంటి? ఏం లేదు, చెప్పమంటున్నాను. అది కాదు మావా, వేద అసలు ఎగ్జామ్ రాస్తుందా? అదేంటి ఇవాళ రాసిందిగా? ఎందుకు రాసింది? అన్నపూర్ణత్తయ్య బలవంతంగా లాక్కెళ్లడం వల్ల రాసింది. దీంతో ఎగ్జామ్ అయిపోయిందా? ఇంకా ఉన్నాయి కదా. తను ప్రిపేర్ అవుతుందా లేదా అని నాకు ప్రిపేర్ అయితే రాస్తుంది, లేదంటే మానేస్తుంది. నీకెందుకు? అలా మాట్లాడతావేంటి మావా? తన ఎడ్యుకేషన్ పాడైపోదా? ఓహో, అల్లుడు, తన ఎడ్యుకేషన్ గురించి వేద ఆలోచించుకోవాలి, లేదా వాళ్ళ అమ్మా నాన్న ఆలోచించాలి. నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? తెలుసు, కానీ వాడు దానికి సమాధానం చెప్పడు. ఇదిగో నా మీద సెటైర్ లేయడం కాదు మావా. నువ్వు వెళ్ళొకసారి ఆ వేద ఏం చేస్తుందో చూసిరా. నేనా? నువ్వే మావా, వెళ్ళి చూడు మావా. చదువుకుంటుందనుకో, వెళ్ళి సైలెంట్ గా వచ్చేసాయి. చదువుకోకుండా మూతి ఇలా పెట్టుకుని కూర్చుందనుకో, వెళ్ళి నచ్చ చెప్పు మావా. లేదంటే నీ స్టైల్లో బుద్ధి చెప్పు. ఏం చేసైనా సరే రేపు ఎగ్జామ్కి వెళ్ళడానికి ప్రిపేర్ అవ్వమని చెప్పు మావా, ప్లీజ్. ఏం బాబు, నాకంటే ఎవరు కనిపించలేదా నీకు? వేద అంటే ఎవరు? ఈక్వల్ టు అన్నపూర్ణ వదిన. ఈవిడ కంటే డబుల్ కోపం ఉంటుంది అక్కడ. నేనెళ్ళి నీతులు చెప్పానే అనుకో, వాతలు పెడుతుంది నాకు, వాతలు. పోమా జాను, ఒకసారి నువ్వు వెళ్ళి పెళ్లి కానీ అంత పెద్ద మనిషి వెళ్తేనే. ప్లీజ్, ఇక్కడ కూడా పెళ్లి టాపిక్ ఎందుకమ్మా? పెద్ద మనిషి అన్న దగ్గర నుంచి మొదలు పెట్టొచ్చు కదా. అదే, ఇంత పెద్ద మనిషి వెళ్తేనే వాతలు పెడితే నాకు పెట్టదా? నేను వెళ్ళను బాబు. అసలు మీకు అసలు బాధ్యతలు లేవు. అబ్బా, నీకున్నాయిగా బాధ్యతలు, నువ్వు వెళ్ళు. మాకు చెప్పడం ఎందుకు? అవును,